హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. కలర్స్ చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇవేనండి కేక్ మీద నేమ్స్ రాస్తారు కదా, హ్యాపీ బర్త్డే, ఎవరి బర్త్డే అయితే వాళ్ళ నేమ్స్. ఇవి కేక్ నేమింగ్ జెల్స్ అన్నమాట. వీటిని మనము ఇంట్లోనే ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఆర్గానిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. అలాగే ఇవి వచ్చేసి బొమ్మలు. పిల్లలకి కేక్ మీద వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అది కూడా మన చేతులతో. సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక క్యూబ్ బటర్ని వేసుకోవాలి. బటర్ని వేసుకుంటే కనుక వేడి నీళ్ళు ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. అదే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉంటే కనుక నీళ్ళు అవసరం లేదండి, వెన్న వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ ఉంటుంది కదా, షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోండి. మనకి ఒక క్యూబ్ బటర్కి చాలా షుగర్ పౌడర్ పడుతుందండి. దాదాపు 2 లేదా 3 కప్పుల వరకు షుగర్ పౌడర్ పడుతుంది. సో వేసుకొని బాగా మనకి గట్టిగా వచ్చేంత వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా అన్నమాట, గట్టిగా రావాలి, చేతులకి అతుక్కోకుండా. ఇప్పుడు ఒక రేపింగ్ కవర్ తీసుకొని మొత్తం ఎక్కడ గాలి అనేది లేకుండా చక్కగా ప్యాక్ చేసేయండి. ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత బౌల్లో పెట్టి మూత పెట్టేసుకొని మనకి కనీసం 8 గంటల పాటు ఈ పిండిని అలా వదిలేసేయాలండి. ఈ క్రీమ్ని కేక్ ఫోండెంట్ అని అంటారండి. కేక్ మీద బొమ్మలు ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తారనమాట. మీకు 8 గంటల టైం లేకపోతే 6 గంటలు నానినా సరిపోతుంది. ఇప్పుడు కలర్ వేసుకోవడానికి చూద్దాము. ఒక బీట్రూట్ తీసుకొని పైన తొక్కు తీసేసి పీల్ చేసుకోండి. ఇవి మనకి న్యాచురల్గా రెడ్ కలర్ ఇస్తుంది బీట్రూట్ అనేది. పీల్ చేసుకున్న తర్వాత పిండితే మనకి అందులో నుంచి రసం వస్తుంది. అలాగే ఎల్లో కలర్ కోసం పసుపు ఉంటుంది కదా, మరి ఎక్కువ కాదండి, కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసుకొని 2 స్పూన్ల వాటర్ పోసుకుంటే మనకి ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోతుంది. బీట్రూట్ అండ్ పసుపు, రెడ్ అండ్ ఎల్లో. మీకు క్యారెట్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి కానీ లేదంటే పంచదార కానీ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టకుండా ముందు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనకి కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, కాసేపటికి చిక్కబడిపోతుంది. ఇలా చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మన జెల్ రెడీ అయిపోతుందండి కొంచెం సేపట్లో. సో ఇప్పుడు వీటిని నేను 2 కలర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 2 బౌల్స్లోకి తీసుకున్నాను. ఫస్ట్ దానిలో బీట్రూట్ రసం వేస్తాను. మనకి బ్యూటిఫుల్ కలర్ వస్తుందండి. ఈ రసాన్ని ఒక 8 లేదా 10 డ్రాప్స్ వేసుకోండి, లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకి కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంది కదండి చూడడానికి. అలాగే ఇంకొక దానిలో పసుపు వాటర్ కలుపుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకుందాము. ఇది మనకి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ని ఇస్తుంది. మీరు కావాలంటే క్యారెట్ జ్యూస్ కూడా తీసుకొని క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అంతే, ఒక పైపింగ్ బ్యాగ్ లేదంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కార్న్ షేప్లో చేసుకొని ఫిల్ చేసేసి వెనకమాల రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే మనం పేర్లు రాయడానికి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కేక్ మీద ఇలా హ్యాపీ బర్త్డే అని రాసి మీ ఇంట్లో ఎవరి బర్త్డే అయితే వాళ్ళ నేమ్ రాయొచ్చు. హ్యాపీ బర్త్డే కానీ లేదా హ్యాపీ యానివర్సరీ కానీ ఏ ఒకేషన్ ఉంటే ఆ ఒకేషన్ పేరు రాసుకోవచ్చు అనమాట. సో మీ చేతులతో మీరే మొత్తం కేక్ ప్రిపరేషన్, డెకరేషన్ అన్నీ మీరే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. అండ్ ఇక్కడ మనం అన్నీ ఆర్గానిక్గానే యూస్ చేస్తున్నాము. మీరు కావాలంటే ఇక్కడ బీట్రూట్ రసం అలాగే టర్మరిక్ రసం ప్లేస్లో మీరు ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
మనం ఇక్కడ పసుపు యూస్ చేసాం కదా ఒక కలర్కి. పసుపు టేస్ట్ ఏం మీకు అనిపించదండి, కొంచెమే యూస్ చేసాం కదా, పెద్దగా ఏం తెలియదు అనమాట. ఇప్పుడు మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ మీద బొమ్మ ప్రిపేర్ చేసుకోవడానికి. 6 అవర్స్ అయిపోయిందండి. 6 అవర్స్ తర్వాత ఒకసారి కవర్ని ఓపెన్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పాట్ తీసుకొని బీట్రూట్ రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా బాబు బర్త్డేకి ఏరోప్లేన్ కావాలన్నాడు, అలాగే ర్యాబిట్ అన్నాడు అనమాట. సో ఇక్కడ నేను 2 బొమ్మలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక పెద్ద రౌండ్ షేప్లో తీసుకొని ఏరోప్లేన్ షేప్ ఎలా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఈ 2 వింగ్స్ కోసం అన్నమాట. 2 బాల్స్ తీసుకొని సమానంగా సిలిండర్ షేప్ వచ్చేలాగా చుట్టుకోండి. ఉరకనే అతుక్కుపోతుందండి, పంచదార కదా ఉరకనే అతుక్కుపోతుంది. జస్ట్ అలా పెట్టి అంటించేసేయండి. వెనకమాల చిన్న వింగ్స్ ఉంటాయి కదా ఏరోప్లేన్కి, ఆ చిన్న వింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా అంటించేసేయండి. కొంచెం ఏరోప్లేన్ షేప్ వచ్చింది అనుకుంటున్నాను, ఏదో చిన్న క్రియేటివిటీ. సో వెనకమాల పింక్ కలర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బీట్రూట్ రసం వేసుకొని కొంచెం డెకరేషన్ కోసం వింగ్స్ మీద వెనకమాల ఏరోప్లేన్ తోకకి అంటిస్తున్నాను, చూడ్డానికి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుందని. మన ఏరోప్లేన్ అయితే రెడీ అయిపోయిందండి. ఏరోప్లేన్ షేప్ వచ్చింది అనుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఇంకొక బొమ్మ ర్యాబిట్ అడిగాడు కదా, ర్యాబిట్కి ఒక పెద్ద సైజ్ బాల్ తీసుకొని కొంచెం ఇట్లా ఒత్తుకోండి పైకి వచ్చేలాగా. బాడీ అన్నమాట ఇది, ర్యాబిట్ బాడీ. తర్వాత 2 చిన్న సైజ్ బాల్స్ తీసుకొని జస్ట్ రౌండ్ చేసి ఇలా అదుముకొని దానిపైన మన పింక్ కలర్ బాల్స్ చిన్నవి చేసి పెట్టండి. ఇవి కాళ్ళు అన్నమాట, 2 వైపులా కాళ్ళు. నెక్స్ట్ చేతులకు కూడా అలాగే చిన్న సైజ్ బాల్స్ తీసుకొని సిలిండర్ షేప్ లాగా చేసుకొని పెట్టుకోండి. మీ ఇష్టం అండి, మీకు ఎలాంటి బొమ్మలు ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఆ బొమ్మలు ఈ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తలకు కూడా ఒక పెద్ద సైజ్ బాల్ తీసుకొని టూత్పిక్ పెట్టి అంటించేసుకోండి. ఇవి వచ్చేసి చెవులు అన్నమాట. 2 సమానం బాల్స్ తీసుకొని సిలిండర్ షేప్ లాగా చేసి టూత్పిక్తో మధ్యలో ఇట్లా గుచ్చుకుందాం. కొంచెం చెవుల షేప్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీకు అతుక్కోకపోతే తడి చేసుకొని అంటించండి. తడి అవసరం లేదండి, అతుక్కుపోతుంది ఉరకనే. ఇక్కడ మనము బటర్ అండ్ షుగర్ పౌడర్ యూస్ చేసాం కదా, ఉరకనే అంటుకుపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ చెవుల మధ్యలో దానికి కొంచెం హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్కి కూడా నేను పింక్ కలరే పెట్టేస్తున్నాను. చెవులకు కూడా పింక్ కలర్, ముక్కుకు కూడా పింక్ కలరే. అన్నీ అయిపోయినాయి, కళ్ళు రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను కళ్ళకి మిరియాలని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ ఫుడ్ కలర్ ఉంటే కనుక మీరు ఈ పిండిలో ఆ ఫుడ్ కలర్ కలిపి పెట్టుకోవచ్చు అనమాట. ఇది మొత్తం తినేయొచ్చండి, ఏం లేదు, పంచదార అండ్ బటరే కాబట్టి ఈ బొమ్మ కూడా మనకి వేస్ట్ అవ్వదు. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా మన ర్యాబిట్. ఇప్పుడు కేక్ మీద ఎక్కడైతే మీకు ఆ బొమ్మ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఒక టూత్పిక్ పెట్టేసి ఈ బొమ్మని ఆ టూత్పిక్ మీద గుచ్చేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. చాలా క్యూట్గా ఉంది కదా ర్యాబిట్ చూడడానికి. సో వెనకమాలేమో నేను ఫ్లైట్ని పెట్టేశాను. అంతే, అయిపోయినాయి మన కేక్ జెల్ అండ్ బొమ్మలు. మన ఓన్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము. చూడడానికి చాలా బాగుందండి. మీకు ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.
ఈ బొమ్మల పిండిని గట్టిగా అదమొద్దండి, జస్ట్ తేలిక హ్యాండ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీట్ ఫ్లోర్ చాక్లెట్ కేక్ నా ఛానల్లో ఉంది, మీకు నేను ఐ బాక్స్లో లింక్ని ఇస్తాను.